రైట్, థ్యాంక్ యూ చందు. తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి అసలు బీజేపీ నాయకులు ఏమంటున్నారు, వారి స్టాండ్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా పార్లమెంట్ కేంద్రంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది పాకిస్తాన్ విభజనతో ఏ విధంగా అయితే పాకిస్తాన్ విభజన జరిగిందో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది అనేటటువంటి కోణంలో నిన్న పార్లమెంట్ కేంద్రంగా తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానిలో భాగంగానే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు తేజస్వి సూర్యకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు తేజస్వి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ముట్టడి పిలుపులో భాగంగా మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి బారికేడ్ల వద్దకు రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ కార్యకర్తలంతా కూడా బీజేపీ డౌన్ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నిన్న ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బహిరంగ క్షమాపణని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఆ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతల పైన వారంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా నినాదాలు చేస్తూ రావడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా తేజస్వికి సంబంధించినటువంటి ఫోటోని దగ్ధం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా ముట్టడికి ఎత్తునిచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కూడా నిన్న తేజస్వి చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో స్పందించడం జరిగింది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్ర ప్రధానంగా ఆ వ్యాఖ్యలపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. తేజస్వి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కావాలనే వక్రీకరించి వారంతా కూడా మాట్లాడుతున్నారంటూ కూడా ముఖ్యంగా రామచంద్రరావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల నేతలంతా కూడా మాత్రం బీజేపీకి ఎంపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన బగ్గమంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వ్యాఖ్యలపైన ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ మరొకవైపు బీఆర్ఎస్తో పాటు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా స్పందిస్తున్నారు. దానిలో భాగంగానే సీనియర్ నేత సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా తేజస్వికి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన బీజేపీ పార్టీ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు మరొకవైపు బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ఆ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల భద్రత అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజం ఇదే మైస్.